స్నేహ ఏడవకే. అక్క, నేను నీకు చెప్పాలనుకున్న మాటల్ని నువ్వే కావేరికి చెప్పావు. ఈ కన్న తల్లిని అర్థం చేసుకొని నాకు క్షోభ లేకుండా చేశావు. నీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉందమ్మా, కానీ చిన్నదానివైపోయావు. నన్ను క్షమించు. నువ్వు దండం పెట్టాల్సినంత గొప్ప పని నేనేం చేశానమ్మా? నేను క్షమించేంత తప్పు నువ్వేం చేశావు? అక్కడేం జరుగుంటుందో నేను ఊహించగలను. నిజమైన గొప్పోడు నాయుడు బావ, దేవుడు ఆయన. మన కోసం, మన ఇంటి కోసం, పరువు కోసం మనసుని త్యాగం చేశాడు. తనని తాను ఈ ఇంటికి అంకితం చేసుకున్నాడు. ఆయనకు మొక్కాలమ్మా మనమంతా. కావేరి అంటే నాకు కోపం లేదు. అందం, ఆస్తి, చదువు ఉండి కూడా రెండో పెళ్లివాణ్ణి పెళ్లి చేసుకుంది. నాయుడు బావని ఎంత ప్రేమిస్తే తప్ప తని పెళ్లి చేసుకుంటుంది. తన మాంగళ్యంలో సగాన్ని మరో ఆడపిల్లకి ఇవ్వడానికి ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. నా శాపంలో సగం తనకి మాత్రం నేనెందుకు ఇస్తాను? నా శిక్ష ఏదో నేనే అనుభవిస్తాను. నేనంటే నీకు కోపంగా లేదా? లేదమ్మా, నీ స్థానంలో ఏ తల్లున్నా మరోలా ఉండేది. కానీ నువ్వు నాన్న భార్యవి. ఆయన బతుకుంటే ఏం చేసుండేవారో నువ్వు అదే చేశా. నాన్న పేరుని నువ్వు నిలబెడితే నీ కూతురుగా నీ పేరుని నేను నిలబెట్టాలి కదమ్మా. నాకు నువ్వన్నా, అక్కన్నా, అన్నయ్యన్నా ఇష్టం అమ్మా. నీ మాట ఎప్పటికీ జవదాటను. నా కళ్ళ ముందు నాయుడు బాబు క్షేమంగా ఉంటే నాకంతే చాలు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.